ब्रह्मणाय नमः सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम। भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः यदेव देवहितं यदायुः स्वस्ति न इन्द्रो प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीपति हीनामवित्रयोदो गणेशाय नमः। ఎక్కడ వాళ్ళు అక్కడ ఈరోజు హనుమాన్ చాలీసా టీం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం భాస్మని ప్రేమనే కాకపోతే నాలో అంత పెద్ద విశేషం ఏమీ లేదు. అయినా నాకు తోచినన్ని రుణం ఆ కృష్ణమ్మ భగవానుని వర్ణిస్తూ కస్తూరి తిలకం అని చెప్పారు. అంటే తిలకం యొక్క ప్రాధాన్యత, ఈ తిలకం యొక్క ప్రాధాన్యత గురించి మనం చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే. కానీ తెలిసిన విషయమైనా మళ్ళోసారి జ్ఞాపకం చేసుకుందామన్న ఉద్దేశము, మళ్ళోసారి దాన్ని అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టున్నది. ఈ తిలకం పెట్టుకోమని మనం ఒకరు చెప్పవలసిన పని లేదు. ఎందువల్లంటే మనం భోజనం చేస్తుంటే భోజనం చేయండి అని ఎవరైనా చెప్తున్నారు, మనకు మంచినీళ్ళు తాగండి అని ఎవరైనా చెప్పి వచ్చింది అనుకుంటున్నాను. ఎట్లా అంటే ప్రకృతి అంటే స్త్రీ, ఈ చెట్లు గుట్టలు అన్నీ కూడా ప్రకృతి అంటాం. అంటే ప్రకృతియే మనకు నేర్పుతున్నది మీరు బొట్టు పెట్టుకునే లేవండి అని. మన సంస్కారంలో ఏంటంటే ముఖం కడిగానే కడిగిన పిల్లల చేతిలో ఒక సెల్ ఫోనో ఏదో ఇచ్చేస్తారు, పిల్లలు గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటారు. ఎందుకంటే నేను చూసే ప్రపంచం అది. నేను చివాట్లు పెట్టి అది చేసి ఇది చేసి ఒక దారికి తీసుకొస్తాను. ఎందుకంటే రోజుకి వచ్చే కుటుంబాలు కొత్తవి. ఇప్పుడు నిన్న చూసిన కుటుంబాన్ని వాళ్ళు నేను చూడను, మళ్ళీ వాళ్ళు వచ్చేది ఎప్పుడో తెలియదు. ఇప్పుడు వేణుగోపాలాచార్య స్వామి ఒక మాట చెప్పారు, నా మేఘత్వం గురించి ఇవాళ చర్చ. ఇది చర్చ కాదు, కుటుంబంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ముందు ఆడవాళ్ళ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఆడవాళ్ళు అమ్మవారి రూపం. దీనిలో సందేహం లేదు. ఎలా అంటారా? ఇప్పుడే నేను 2 శ్లోకాలు చెప్తే మీకు అర్థమైపోతుంది. అమ్మవారు లక్ష్మీ తంత్రం అని చెప్పి మా పాంచరాత్ర ఆగమానికి ముఖ్యమైనటువంటి గ్రంథం. నేను చిలుకూరులో అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు, అమ్మవారిని పూజించేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి అంటే అమ్మవారు అంటున్నారు, యత్రాహం తత్ర పుణ్యాన్ని యత్రాహం తత్ర కేశవ వనితాయాం అహం తస్మాత్ నారీ సర్వజగన్మయి. యత్రాహం తత్ర పుణ్యాన్ని యత్ర అహం తత్ర కేశవ. నేను ఎక్కడ ఉంటే అక్కడ కేశవుడు. అంటే వెంకటేశ్వర స్వామి, మీరు ఏ దేవుడు అనుకుంటే ఆ దేవుడు. యత్రాహం తత్ర పుణ్యాన్ని యత్రాహం తత్ర కేశవ. అలాంటి నేను ఎక్కడున్నాను అంటే వనితాయాం అహం, నేను ఆడవాళ్ళలో ఉన్నాను. వనితాయాం అహం తస్మాత్ నారీ సర్వజగన్మయి. ఇప్పుడు అర్థమైందా? ఆడవాళ్ళు అమ్మవారి రూపం అర్థమైందా? ఇప్పుడు ఇది ఫార్ములా. ఆడవాళ్ళని ఎలా చూడాలి అంటే వెంటనే నెక్స్ట్ లైన్ చెప్తుంది అమ్మవారు, జ్యోత్స్నామివ స్త్రియం దృష్ట్వా యస్య చిత్తం ప్రసీదతి నాపధ్యాయతి యత్కించిత్ సమే ప్రియతమః మతః.
ఇది కూడా మళ్ళీ కష్టం అర్థం చేసుకో. ఎవరైతే అనుకుంటాడో వికారం అంటే మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. వేరే దురుద్దేశంతో ఆ అమ్మాయిని చూడకూడదు. అలా ఎవరైతే ప్రవర్తిస్తారో సమే ప్రియతమ మత, నాకు సహా మే, నాకు ప్రియతమ, నాకు ప్రియమైన వాడు. అమ్మవారికి ప్రియంగా ఉండాలి. ఏం చేయాలి? ఆడవాళ్ళని అమ్మవారిలాగా చూడాలి. అంటే నీ భార్యని అమ్మవారిలా చూస్తే నువ్వు కాపురం చేయగలవా అంటే నీ భార్య చేసే చాలా విషయాల్లో అమ్మవారు గుర్తు చేసుకోవచ్చు. ఈవెన్ యువర్ వైఫ్, నీ భార్య కూడా అమ్మవారి రూపమే. భార్య ఇచ్చే ప్రతి ఆనందం అమ్మవారి ప్రసాదమే. ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరమే లేదు. మీరు టీవీలో చూసే దాన్ని చూసి మోసపోకండి. టీవీలో చూపించేదంతా 0.001%. అంటే రోజుకి ప్రతి ఇంట్లో అంత పేజీలు ఉన్నాయా న్యూస్ పేపర్లో? అన్ని లక్షల ఇళ్లలో ఆడవాళ్ళని వేధించబడుతున్నారా? లేదు. కొంచెం కష్టపడుతున్నారు, ఒప్పుకుంటాను. కానీ ఆడవాళ్ళని అంత దౌర్భాగ్యంగా ఇంకా ఈ దేశం కాలేదు. ఇంకా కాలేదంటే మనలో ఆ డిఎన్ఏలో ఆడవాళ్ళంటే ఒక గౌరవం అమ్మవారి వరప్రసాదంగా ఉన్నది. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలి అనుకోండి. మీరు ఏమంటారు? ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చాడు అంటారా అనరా? కానీ అమ్మాయిని చూస్తే అమ్మవారిలా ఉంది అనిపిస్తుందా లేదా? మీకు ఇలా తయారైతే అనిపిస్తుందా లేదా? ఇది గొప్పతనం. ఇదే అమ్మాయి జీన్స్ ప్యాంట్ టీషర్ట్తో వస్తే అమ్మవారిలా ఉంది అంటామా? అనలేం. ఎందుకంటే కొన్ని వస్త్రాధరణకి మనం ఇచ్చే గౌరవం కొంచెం ఉంటుంది. మనం ఏదైనా పెళ్ళికి శుభకార్యానికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా తయారై వెళ్ళాలి. మనం సహిస్తున్నాం కాబట్టి 85% ఉండి కూడా పోనీలే 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 అని ఉన్నాం కాబట్టి వాళ్ళు బతికి బట్ట కడుతున్నారు. మా బట్టలు ఊడదీయడానికి మీరు ప్రయత్నం చేస్తే హనుమాన్ చాలీసా బృందం సరిపోతుంది. ఏమయ్యా? అవునా? చూడు ఎంత బాగా తలవుతున్నాడు. అది అది దీపాంతరం ఇవ్వాలి. ఒక దీపం నుంచి ఇంకో దీపం ఎలా వెలుగుతుందో ఒక భావన నుంచి ఇంకొక భావన అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మా వేణుగోపాలాచార్య స్వామి ఒక విషయం చెప్పారు, మీకు అన్యథా భావించకండి, నేను చెప్తాను. ఎప్పుడైనా ఏ ఇంట్లోనైనా అశుభం జరిగితే ఆ ఇంట్లో కొంతసేపు వాళ్ళు బొట్టు పెట్టుకోరండి. అది సూచిస్తుంది వీటిల్లో ఏదో జరిగింది. ఇప్పుడు మేము ఊరితో కుండ్రాలు వేసుకుంటాం, కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః రాతలు ఉంటాయి. మీరు ఎవరైనా అడగండి, లలాటం పైన రాతలు ఉంటాయి. లలాట లిఖితం అంటారు. లలాటం పైన ఉండే రాత ఎవరు చదువుతారు? ఈ నవగ్రహాలు చదువుకుంటాయి. హోంవర్క్ చేస్తాయి. అవి వాటి దగ్గర బుక్కులు ఉండవు. మీ లలాటం చూసి ఓకే వీడికి ఇప్పుడు ఉండాలిరా అనుకుంటాయి. ఎన్ని కోట్ల మంది అండి, అన్ని కోట్ల మందికి నవగ్రహాలు మానిటర్ చేస్తాయో ఇమాజిన్. ఎన్ని జీబీలు కావాలి మెమరీ? ఏమయ్యా? చాలా జీబీలు కావాలి కదా. అన్ని జీబీలు ఉండవు. ఎవరి లలాటం చూసి వాళ్ళకి ఇచ్చేసి పరీక్ష. సో మన లలాటానికి ఏం చేయాలి? అమ్మవారి కుంకుమ పెట్టాలి. అరే వీడు భక్తుడురా అనే భావన ఉండాలి. ఆ భక్తుడురా అనే భావన లోపల ఆ గీతలు దాగి ఉంటాయి. నీకు ఒక్కటే ఉదాహరణ చెప్తే మీరు చాలా సరిపోతుంది. చిలుకూరుకి 2007వ సంవత్సరం నాకు బాగా గుర్తున్నది. 2007వ సంవత్సరంలో భక్తుడు చిలుకూరుకి వచ్చాడు. మీరు చాలామంది చిలుకూరు చూసుంటారు. గర్భగుడి ద్వారం దగ్గర వంగాలి, కొంచెం వంగి రావాలి. ఎవరైతే వంగకపోతే మొట్టికాయలాగా తలకి తాకుతుంది. ఈ భక్తుడు కొంచెం పొడుగ్గా ఉన్నాడు, ఎక్కువ వంగలేదు. ఆయన నెత్తి మీద బాగా ఘాటు తాకి చిన్న చిన్న బొట్టుగా రక్తం రావడం మొదలైంది. నేను తీర్థం ఇస్తున్నాను ఆ సమయంలో. అప్పుడు ఎక్కువ మంది భక్తులు లేరు, ఒక 5-6 ఉన్నారు ఆయనకు ముందు. ఆయన వచ్చాడు, స్వామి ఇదేంటి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు నాకు స్వామి, నేనేం తప్పు చేసి ఉండొచ్చో ఏమో అనుకున్నాడు. నేను తీర్థం ఇస్తూ ఉన్నప్పుడు మాకు
స్వామివారి పాదతీర్థంతో సంబంధం కాబట్టి మాకు కొన్ని విషయాలు మేము గొప్పతనం చెప్పుకోకూడదండి, తెలుస్తూ ఉంటుంది, స్ఫురిస్తూ ఉంటుంది. నా ఏదో పెద్దదాన్ని చిన్న చేశాడు పోయా అన్న, ఇలాగే అన్నాను అంతే. వెళ్ళిపోయాడు ఆయన, నాకు ఏదో ఆశ్వాస చెప్పాడని వెళ్ళిపోయాడు. 12 గంటల సమయంలో నేను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాను. నా కోసం కొంతమంది వచ్చారు, మా దేవాలయంలో వాలంటీర్స్ ఉంటారు. పండితోత్తములు తప్పించలేరు, పరమేశ్వరుడు కూడా విధి తప్పించలేడు. కానీ ఒకటి చేయగలడు. విధిలో ఏముంటుందో తెలుసా అండి? ఈయన ఈ ఇబ్బంది చేశాడు, ఈయనని హింసించాడు, వీడికి ఈ పనిష్మెంట్ ఉండాలి అని ఉంటుంది, లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల నుంచి ఎవరు తప్పించుకోహరజారు తిలకం సౌభాగ్యవర్ధకరం లక్ష్మీ స్వరూపం వృద్ధిం వివర్ధతి కరోతి చ దీప్తిమంతం తస్మాత్ సదా తిలకమేవ చ వంచనీయం. ఇక్కడ శోభిత అంటే శోభించేటటువంటి చారు, మంచి తిలకం. సౌభాగ్యవర్ధంకరం, సౌభాగ్యాన్ని వృద్ధి చేస్తుంది. లక్ష్మీ స్వరూపం, ఇవన్నీ చెప్పారు. వృద్ధిం వివర్ధతి కరోతి చ దీప్తిమంతం. ఎలాగైతే దీపాన్ని మీరు వెలిగిస్తే పైకి వెలుగుతుంది. ఇప్పుడు మీరు దీపం వెలిగించాం, కింది వైపు వెలిగించండి, దీపం పైకి వెళ్ళు, అవునా కదా? వృద్ధిం వృద్ధిం వివర్ధతి కరోతి చ దీప్తిమంతం తస్మాత్ సదా తిలకమేవ చ వాంఛనీయం. అందుకోసమే ఎప్పుడు తిలకాన్ని ఏవ అంటే ఏవ సంస్కృతంలో వస్తే మస్త్ అని అర్థం. తిలకమేవ చ వాంఛనీయం. ఏవ అన్నప్పుడు మళ్ళీ తప్పకుండా అని అర్థం. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇది మీ ద్వారా ప్రపంచానికి వెళ్ళాలి కాబట్టి ఇది ఒక ఉద్యమంలా తీసుకువెళ్ళాలి. స్వామికి చప్పట్లు కన్నా గోవిందనామం అంటే చాలా ఇష్టం. ఒకసారి స్వామిని తలుచుకుంటూ అందరూ ఈ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో తిలకధారణ యొక్క ముఖ్యత్వం గురించి మన హైందవ సమాజంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తిలకధారణని చాలా ముఖ్యంగా పాటించాలని చెప్పి, దానికి ఒక ఉద్యమంలా తీసుకువెళ్ళాలని చెప్పి ఒక బ్రహ్మాండమైన సంకల్పంతో ఈ హనుమాన్ చాలీసా టీం బృందం మల్కాజిగిరి వాళ్ళు పూనుకొని దీనిని ఒక ఉద్యమంలా తీసుకువెళ్ళాలి అని చెప్పి అందరూ భక్తుల్లో ఇది తీసుకువెళ్ళాలి అని ప్రయత్నంలో చిలుకూరు నుంచి నన్ను ఆహ్వానించినారు. ఈ కార్యక్రమం చిలుకూరు దేవాలయం స్వామివారి అనుగ్రహంతో జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. మనలో మన సాంప్రదాయ విలువలు, మన యొక్క ఆచారాలని గౌరవించి ఇంకా బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ నేను చూసింది ఏంటంటే చిన్నపిల్లల్లో, యువకుల్లో మన సాంప్రదాయం పైన చాలా మక్కువ ఉన్నది. వాళ్ళకి సందేహాలు కొన్ని